స్వామి, మీ జుట్టు ఎంత అందంగా ఉంది. పైగా చంద్రుడు, గంగమ్మ కూడా అక్కడే ఉన్నారు. అలంకారంగా పెట్టుకున్నారా? అలంకారం కాదు నంది. చాలా కాలం క్రితం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేస్తే అమృతం కంటే ముందు విషం వచ్చిందని తెలుసు కదా. తెలుసు స్వామి. ఆ విషాన్ని పట్టుకుని ఓ చిన్న ముద్దలా చేసి గుటుక్కున మింగేశారు. అందుకే నా గొంతు నీలిరంగులోకి మారింది. అందుకే నాకు గరళకంఠుడు అని పేరు వచ్చింది. ఆ విషం వల్ల నా శరీరం మంటల్లో కాలుతున్నట్టు వేడెక్కింది. దీన్ని చూసిన బ్రహ్మదేవుడు నా దగ్గరకు చంద్రుణ్ణి పంపాడు. చంద్రుడు వచ్చి ఏమి చేశాడు స్వామి? చంద్రుడి చల్లని కాంతి నా జుట్టుపై పడడంతో కాస్త ఉపశమనం కలిగింది. అయినా ఆ వేడి పూర్తిగా తగ్గలేదు. అందుకే బ్రహ్మదేవుడు వెంటనే గంగమ్మను కూడా పంపాడు. గంగ తన చల్లని నీటితో నా శిరస్సుపై అభిషేకం చేసింది. దీంతో ఆ విషపు వేడి తగ్గిపోయింది. అందుకే అప్పటినుంచి చంద్రుడు, గంగ ఇద్దరూ నా జటాజూటంపైనే ఉంటున్నారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.